నమస్తే అండి. నేను వాణి. ఈరోజు మనం 'నేనుంటా నీ జతగా' 5వ భాగాన్ని వినేద్దాం. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి ఎంకరేజ్మెంట్ చేయండి. సూర్య వాళ్ళు నెక్స్ట్ డే మార్నింగ్ 6 కల్లా చైత్ర వాళ్ళ ఇంటికి వస్తారు. నలుగురు కలిసి కారులో అరకుకు బయలుదేరతారు. కారు అలా పచ్చటి చెట్ల మధ్య నుండి వెళ్తూ ఉంటే చైత్ర, లోహితకు ఎంతో ఆహ్లాదకరంగా అనిపించి బయటికి చూస్తూ ఉంటారు. గాలికి లేస్తున్న తన ముంగురులను చెవి వెనక పెట్టుకుంటూ చాలా హ్యాపీగా బయటికి చూస్తూ ఉన్న చైత్రను డ్రైవ్ చేస్తూనే మిర్రర్లో నుండి చూస్తూ ఉంటాడు సూర్య. లోహిత గారు, ఇప్పుడు జాబ్ వచ్చేసింది కదా, మరి పెళ్ళెప్పుడు చేసుకుంటారు అని అడుగుతాడు ఉదయ్. లోహిత నవ్వుతూ, సడన్గా నా పెళ్లి మీద పడ్డారేంటండి బాబు, నాకైతే ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు. అయినా అనాథనైనా నన్ను చేసుకోవడానికి ఎవరు ముందుకు వస్తారండి? అలా అంటారేంటండి, మీకేం తక్కువ, అందంగా ఉంటారు, ఇప్పుడు పెద్ద ఐపీఎస్ ఆఫీసరు, మీరు పెళ్లి చేసుకోవాలి అనుకోవాలే కానీ బోల్డ్ మంది క్యూ కడతారు అంటూ లోహితానే చూస్తూ ఉన్న ఉదయం చూసి, వీడేంటి నాకు తేడాగా కనబడుతున్నాడు, ఒకవేళ వీడు లోహితాని లవ్ చేస్తున్నాడా ఏంటి అని మనసులో అనుకుంటాడు సూర్య. ప్లీజ్ ఉదయ్ గారు, ఇప్పుడు నా పెళ్లి మ్యాటర్ వదిలేయండి, ఇంకా ఏదైనా మాట్లాడుకుందాం, అంత్యాక్షరి ఆడదామా అంటూ మాటలు పాటలతో 3 గంటల్లో అరకు చేరుకుంటారు. సూర్య బుక్ చేసిన కాటేజీకి వెళ్ళి లగేజీ అక్కడ పెట్టేసి బ్రేక్ఫాస్ట్ చేసి సైట్ సీయింగ్కి బయలుదేరతారు. ముందు ట్రైబల్ మ్యూజియానికి వెళ్తారు. అక్కడ గిరిజనులు వాడే వస్తువులు, బొమ్మలు అవన్నీ చూస్తూ వెళ్తుంటే ఒకచోట గిరిజన మహిళలు తిమ్సా డ్యాన్స్ వేస్తూ ఉంటారు. సూర్య చైత్రను, లోహితను కూడా డ్యాన్స్ చేయమంటంతో ఇద్దరు వాళ్ళతో కలిసి డ్యాన్స్ చేస్తూ ఉంటారు. సూర్య, ఉదయ్ ఇద్దరు వాళ్ళని చూస్తూ ఫొటోస్ తీస్తారు. ఆ తర్వాత కొన్ని ప్లేసెస్ చూసి లంచ్ చేసి మళ్ళీ వాటర్ ఫాల్స్ దగ్గరకు వెళ్తారు. చైత్ర, లోహిత చిన్నపిల్లల వలె వాటర్ ఫాల్స్లో ఆడుతూ ఫుల్ ఎంజాయ్ చేస్తారు. అక్కడున్న కొన్ని ప్లేసెస్ చూసేసరికి నైట్ అవుతూ ఉండటంతో కాటేజీకి వచ్చి ఫ్రెష్ అయ్యి డిన్నర్ చేస్తారు. ఎర్లీ మార్నింగ్ ఇక్కడ క్లైమేట్ చాలా బాగుంటుంది కాబట్టి 6 కల్లా బయలుదేరదాం, రెడీగా ఉండండి అని చెప్పి సూర్య, ఉదయ్ వాళ్ళ రూమ్కి వెళ్తారు. ఓకే చెప్పి చైత్ర, లోహిత కూడా వాళ్ళ రూమ్కి వెళ్ళిపోతారు. ఏరా సూర్య, 1 డే అయిపోయింది, ఇంతవరకు నువ్వు ప్రపోజ్ చేయలేదు, ఎప్పుడు చెప్తావురా? చెప్పాలనే ఉందిరా, కానీ చాలా టెన్షన్గా ఉంది, చూద్దాం, రేపు మనం ఇక్కడ నుండి వెళ్ళేలోపు ఎలాగైనా చెప్తాను. అది సరే, నువ్వు లోహితాని లవ్ చేస్తున్నావా? సూర్య సడన్గా అలా అడిగేసరికి తడబడుతూ, చచా అలాంటిదేం లేదు, నాకు నిద్ర వస్తుంది, ఎర్లీ మార్నింగ్ లేవాలి కదా, పడుకో అని చెప్పి దుప్పటి ముసుగు పెడతాడు. నాకెందుకో వీడు మాట మారుస్తుంటే డౌట్గా ఉంది, చూద్దాం, వెళ్ళేలోపు తెలుస్తుంది కదా అని సూర్య కూడా పడుకుంటాడు. నెక్స్ట్ డే ఉదయం అందరూ 6 కల్లా రెడీ అయ్యి బయటికి వస్తారు. మంచుతో కప్పబడిన పచ్చని ప్రకృతిని చూస్తూ మెల్లగా నడుస్తూ వెళ్తారు. ఆ తర్వాత అక్కడి నుండి బొర్రా గుహలు చూసి తర్వాత అనంతగిరి హిల్స్కి వెళ్తారు. ఆ హిల్స్ నుండి పచ్చటి పొలాలు, కొండ కోనలను చూస్తూ మైమర్చిపోతారు. అలా చూస్తూ మాట్లాడుతూ నడుస్తూ ఉండగా ఉదయ్, అరే సూర్య, అటువైపు వాటర్ ఫాల్స్ ఉన్నాయేమో, మేం పోయి చూసొస్తాం, మీరు మాట్లాడుకుంటూ రండి అని సూర్యకి హింట్ ఇస్తున్నట్లుగా చెప్పి, లోహిత వెళ్దాంరా అంటాడు. మనిద్దరమే ఎందుకు, వాళ్ళు కూడా వస్తారుగా అంటుంది లోహిత. అవును, అందరం కలిసే వెళ్దాం ఉదయ్ గారు అని చైత్ర అంటూ ఉండగానే, పర్లేదు చైత్ర, మీరు నిదానంగా మాట్లాడుకుంటూ రండి అంటూ చొరవగా లోహిత చేయి పట్టుకొని ముందుకు తీసుకుని వెళ్తాడు. లోహిత ఆశ్చర్యంగా అతనినే చూస్తూ ఉదయ్ వెంట వెళ్తుంది. మరీ అంతలా ఆశ్చర్యపోకు, అక్కడ వాళ్ళిద్దరికీ కొంచెం ప్రైవసీ కల్పిద్దామని నిన్ను ఇలా తీసుకొని వచ్చాను, అర్థం చేసుకో అంటాడు ఉదయ్. అంటే సూర్య గారు చైత్రాని లవ్ చేస్తున్నాడని నేను ఊహించింది కరెక్టేనా అని అంటుంది. సూర్య చైత్రాని లవ్ చేస్తున్నాడని నీకెలా తెలుసు? సూర్య గారిని నేను ముందు నుండి గమనిస్తూనే ఉన్నాను, చైత్రకే అర్థం కావటం లేదు అంటుంది. ఉదయ్ మనసులో, ఈ పిచ్చి మొద్దుకి నేను మాత్రం అర్థం కాలేదు అని గొణుగుతూ ఉండగా, ఏంటి అంటున్నారు ఉదయ్ గారు? ఏమీ లేదు, నీకు ఒక విషయం చెప్దామని తీసుకొచ్చాను అంటాడు కొంచెం సిగ్గుపడుతూ.
ఏంటి అంతలా మెలికలు తిరుగుతున్నారు? ముందు ఆ సిగ్గుపడటం ఆపి విషయం ఏమిటో చెప్పండి. లోహిత దగ్గరకు వచ్చి ఐ లవ్ యూ లోహిత అంటాడు. లోహిత నవ్వుతూ మీరు జోక్ చేయకండి ఉదయ్ గారు, సూర్య ఇలా ప్రపోజ్ చేస్తాడు అని నాకు యాక్షన్ చేసి చూపిస్తున్నారా ఏంటి అంటుంది. ఉదయ్ లోహితకి ఇంకాస్త దగ్గరగా వచ్చి తన చెయ్యి పట్టుకొని నిజంగా చెప్తున్నాను లోహిత, నువ్వు పరిచయం అయినప్పుడే చాలా నచ్చేశావు. నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఎందుకని అని అడిగితే మాత్రం నా దగ్గర సమాధానం లేదు. కానీ జీవితాంతం నీకు తోడుగా ఉండాలి అని అనుకుంటున్నాను అంటూ తన జేబులో నుండి ఒక పువ్వు తీసి ఐ లవ్ యూ లోహిత, నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతాడు. లోహితకి ఏం చెప్పాలో అర్థం కాక కళ్ళ వెంట నీళ్లు వస్తాయి. అది చూసి ఉదయ్ కంగారుగా సారీ లోహిత, నీకు ఇష్టం లేకపోతే చెప్పు అంతే, ఇందులో బలవంతం ఏం లేదు. కళ్ళు తుడుచుకొని నేను అనాథను అని తెలిసే ఇష్టపడ్డారా? నేను అనాథనని తెలిస్తే మీ ఇంట్లో ఒప్పుకోకపోవచ్చు ఉదయ్ గారు. నాకు ఉన్నది అమ్మ అక్క. అక్కగా పెళ్ళైపోయింది. నీ గురించి చెప్పి నీ ఫోటో అమ్మకి ఎప్పుడో చూపించేశాను. అమ్మకు కూడా నువ్వు చాలా నచ్చావు. ఇంక నాకు నీ సమాధానమే కావాలి. అమ్మ నేను అందరం ఉండగా నువ్వు అనాథవి ఎలా అవుతావు? ఇంకెప్పుడు ఆ మాట మాట్లాడుకు లోహిత అంటాడు. నిజంగా నేను నమ్మలేకపోతున్నాను ఉదయ్ గారు. నాకు చిన్నప్పటి నుంచి తెలిసింది ఆ అనాథ శరణాలయం, చదువు అంతే. ఆ తర్వాత చైత్ర వాళ్ళ ఫ్యామిలీ మాత్రమే. నాకు చదువు తప్ప ఇంకో ధ్యాసే లేదు. ఎక్కువగా ఎవరితోనూ కలిసేదాన్ని కూడా కాదు. అసలు నా జీవితంలో నన్ను ఇష్టపడేవాళ్ళు ఉంటారా అని అనుకునేదాన్ని. దేవుడు చిన్నప్పుడే నా తల్లిదండ్రులను నాకు దూరం చేసి మళ్ళీ మీ ద్వారా ఆ ప్రేమ నాకు ఇస్తున్నాడు అనుకుంటున్నాను. నేను చాలా అదృష్టవంతురాలిని ఉదయ్ గారు అంటూ ఉంటుంది. అంటే నన్ను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా? ఇష్టమే అన్నట్లుగా తల ఊపుతుంది. ఉదయ్ సంతోషంగా లోహితాన్ని దగ్గరకు తీసుకొని థ్యాంక్ యూ సో మచ్ లోహిత, నువ్వు ఒప్పుకుంటావో లేదో అని చాలా టెన్షన్ పడ్డాను. పైగా ఇప్పుడు పోలీస్ ఆఫీసర్వి, ఇష్టం లేకపోతే ఏం చేస్తావో ఏంటో అని అనుకున్నాను. థ్యాంక్ యూ అంటూ తనని దగ్గరకు తీసుకొని నుదుటి మీద ముద్దు పెడతాడు. లోహిత కూడా ఆనందంగా ఉదయ్ని హగ్ చేసుకుంటుంది. ఇంతలో అంటూ సూర్య గొంతు వినపడగానే దూరంగా జరిగి నిలబడతారు. చైత్ర వస్తూ నవ్వుతూ లోహిత చెవి పట్టుకొని అమ్మ దొంగ, మాకు తెలియకుండా బాగానే కథ నడిపారు. అయ్యో చైత్ర, నాకేం తెలీదు. ఉదయ్ గారు ఇప్పుడే ప్రపోజ్ చేశారు. సూర్య ఉదయ్ దగ్గరికి వెళ్ళి కోపంగా చూస్తూ ఏరా మిత్రద్రోహి, నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు అంటూ ఉదయ్ భుజం మీద ఒక్క దెబ్బ వేసి తర్వాత హక్ చేసుకొని చాలా హ్యాపీగా ఉందిరా అంటాడు. లోహిత ఒప్పుకున్నాక నీతో చెప్దాం అనుకున్నాను. సారీ సూర్య. పర్లేదులేరా, ఒప్పుకుంది కదా, ఆల్ హ్యాపీస్. పదండి వెళ్దాం. ఇక్కడ దగ్గరలో టెంపుల్ ఉందంట, దర్శనం చేసుకొని లంచ్ చేసి ఇంకా ఏమన్నా ఉంటే చూసి బయలుదేరితే నైట్ లోపు వెళ్ళిపోవచ్చు అంటాడు. సరే అని అందరూ దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని లంచ్కి హోటల్కి చేరుకుంటారు. ఉదయ్ మనసులో సూర్య చైత్రకి ప్రపోజ్ చేశాడో లేదో ఇంకా అర్థమే కావటం లేదు. వాడు చెప్తాడని వస్తే నేను చెప్పేశాను. చైత్రను చూస్తే నార్మల్గా కనబడుతుంది. వీడసలు తన మనసులో మాట చైత్రకి చెప్పాడా లేదా, తను ఒప్పుకుందా లేదా, ముందు సూర్యతో మాట్లాడి తెలుసుకోవాలి అని అనుకుంటాడు. లంచ్ చేశాక లోహిత మీరు కారులో కూర్చోండి, ఇప్పుడే వస్తాం అని చెప్పి సూర్యాన్ని తీసుకొని పక్కకు వెళ్తాడు. ఉదయ్ ఎక్కడికి రా తీసుకొని వెళ్తున్నావు అని అంటూ ఉంటాడు. నువ్వు ఇటురా అని సూర్యతో, ముందు నువ్వు ఇది చెప్పు, నువ్వు చైత్రకు అసలు ప్రపోజ్ చేసావా లేదా? ఏం చెప్పింది? టెన్షన్తో చచ్చిపోతున్నాను అంటాడు. చెప్పానురా, కానీ నీ ప్రేమకి సిగ్నల్ వచ్చినట్లుగా నా ప్రేమకి అప్పుడే గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదురా చైత్ర. అదేంట్రా అలా అంటున్నావు? అసలు చైత్ర ఏమందో చెప్పు. సూర్య అక్కడ జరిగిన విషయం అంతా చెప్తున్నాడు. చైత్ర సూర్య ఇద్దరూ అలా నడుచుకుంటూ వెళ్తుండగా సూర్య, చైత్ర నిన్ను ఒక విషయం అడుగుదామని అనుకుంటున్నాను. అడగండి సూర్య గారు, ఎందుకు సంకోచిస్తున్నారు? నాకు తెలిసిందైతే చెప్తాను కదా.
నా మీద నీ ఒపీనియన్ ఏంటి చైత్ర? చైత్ర మనసులో ఎందుకు ఇలా అడుగుతున్నారు అని అనుకొని, ఏముంటుంది, మీరు మంచివారు, అందరితో చాలా ప్రేమగా ఉంటారు, మీకు కేరింగ్ ఎక్కువ, ఇంకా చెప్పాలి అంటే మిమ్మల్ని చేసుకునే అమ్మాయి చాలా అదృష్టవంతురాలు అని అంటూ నవ్వుతుంది. ఇంకొక విషయం కూడా చెప్పాలి చైత్ర. నేను చెప్పాక నన్ను నువ్వు అపార్థం చేసుకోకూడదు. నువ్వు కలవాలి అని అనుకుంటున్న ఆ ఎస్జే కన్స్ట్రక్షన్ ఎండీని నేనే. చైత్ర షాక్ అయి చూస్తుంది. అవును చైత్ర, ఈ విషయం నీకు ఎన్నోసార్లు చెప్దామని అనుకున్నాను, కానీ నువ్వెక్కడ అపార్థం చేసుకుంటావో అని భయపడ్డాను. నీకు హెల్ప్ చేసి అడ్వాంటేజ్గా తీసుకొని ఇలా చెప్తున్నాను అని మాత్రం అనుకోకు. నేను చెప్పేది ఒక్కసారి విను ప్లీజ్ చైత్ర. నిన్ను మొట్టమొదటిసారి పోలీస్ స్టేషన్లో చూసినప్పుడే ఇష్టపడ్డాను. ఆ మొదటి చూపులోనే నా మనసంతా ఆక్రమించేశావు. నీతో ఉంటే నేను మా అమ్మ లేదు అనే బాధను కూడా మర్చిపోయి చాలా సంతోషంగా ఉంటాను. ఈ విషయం నీకు చెప్పాలని చాలాసార్లు అనుకున్నాను, కానీ నా వల్ల నీ చదువు డిస్టర్బ్ అవటం ఇష్టం లేక నీ ఎగ్జామ్స్ అయ్యి రిజల్ట్స్ వచ్చాక చెప్దాము అని వెయిట్ చేస్తూ ఉన్నాను. ఇప్పుడు చెప్తున్నాను. ఐ లవ్ యూ చైత్ర. నిన్ను పెళ్లి చేసుకొని నీతో 7 అడుగులు నడిచే అవకాశం ఇస్తావా చైత్ర అంటూ చైత్ర కళ్ళల్లోకి చూస్తూ అడుగుతాడు. ఒక్క క్షణం చైత్ర కళ్ళల్లో తన మీద కనిపించిన ప్రేమ సూర్య కళ్ళని దాటిపోలేదు. నువ్వు లేని జీవితాన్ని నేను ఊహించుకోలేకపోతున్నాను. అంతలా నా మనసంతా నిండిపోయావు. నిన్ను విడిచి ఒక్క క్షణం కూడా బ్రతకలేను అని అనిపిస్తుంది. చెప్పు చైత్ర, నాకు ఆ అవకాశం ఇస్తావా? చైత్రకి ఆ క్షణం తనకు అంగీకారమే అని చెప్దామని ఉన్నా మనసులో ఏ మూలనో ఉన్న భయంతో చెప్పలేక ఆగిపోతుంది. ఒక నిర్ణయానికి వచ్చిన దానిలా దీర్ఘంగా ఒక నిట్టూర్పు విడిచి, సూర్య గారు, మీకు ఏం చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. మిమ్మల్ని కాదు అనడానికి కారణం కనపడటం లేదు, కానీ నేను మీకు కరెక్ట్ కాదు. సూర్య గారు, మీ స్థాయి వేరు, మా స్థాయి వేరు. కులాలు, అంతస్తులు మన ప్రేమకు అడ్డు కావచ్చు. మన మధ్య కులాలు, అంతస్తులు, వ్యత్యాసాలు నాకు అనవసరమైన విషయాలు చైత్ర అంటాడు సూర్య. కానీ అవి మన పెద్దలకు అవసరం కావచ్చు సూర్య గారు. అలాగే నాకంటూ కొన్ని ఆశయాలున్నాయి. అనాథ పిల్లలకు నాకు చేతనైనంత వరకు హెల్ప్ చేస్తూ ఒక నీడను కల్పించాలి. అందుకే ఆ హోమ్ని కట్టించాలి అని అనుకుంటూ ఉన్నాను. మనం మన తల్లిదండ్రులకు, గురువులకు ఎలా రుణం తీర్చుకోవాలి అని అనుకుంటామో, అలాగే మనం పుట్టిన ఈ దేశానికి కూడా ఎంతో కొంత సేవ చేసి రుణం తీర్చుకోవాలని నా కోరిక. దానికోసమే అంత కష్టపడి చదివి కలెక్టర్ అయ్యాను. పేద ప్రజలకు న్యాయం జరిగేలా చూడాలి అన్నదే నా ఆశయం. అందుకే నన్ను చేసుకోవాలి అని అనుకునే అతనికి కూడా ఒక ఆశయం ఉండి నేను చేసే పనిలో నాకు తోడు నీడుగా ఉండాలి అని ఆశపడుతున్నాను. మీరు మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తే, కాదనను, కానీ నాతో జీవితం మీకు బోరింగ్గా ఉంటుంది. నాతో పాటు నడవలేరు సూర్య గారు. లేదు చైత్ర, నేను చిన్నప్పటి నుండి డబ్బులో పుట్టి పెరగడం వల్ల ఎప్పుడూ సరదాలు, షికార్లు అంటూ ఎంజాయ్ చేస్తూ తిరిగాను. నా చిన్నప్పుడే అమ్మ చనిపోవడంతో నాన్న నాకు ఏ కష్టమూ తెలియకుండా పెంచారు. అందువల్లే నేను ఏం బాధ్యత తెలియకుండా పెరిగాను. నీతో పరిచయం అయ్యాక, నిన్ను చూశాకే నేనేంటో తెలుసుకొని నన్ను నేను మార్చుకున్నాను. మనం ప్రేమించిన వాళ్ళ కోసం మనల్ని మనం మార్చుకోవడంలో తప్పు లేదు అనిపించింది. అందుకే నా ప్రేమ సాక్షిగా మనస్ఫూర్తిగా చెప్తున్నాను. నీ సంకల్పంలోనూ నీ బాధ్యతలు, ఆశయాలు నెరవేర్చడంలో కూడా నీ చెయ్యి పట్టుకొని జీవితాంతం నీకు తోడుగా నడుస్తాను. నన్ను నమ్ము చైత్ర. నన్ను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమైతే నా అంత అదృష్టవంతుడు లేడు అనుకుంటాను. లేదంటే నిన్ను అభిమానించే, ఆరాధించే వ్యక్తిగా జీవితాంతం ఇలాగే ఉండిపోతాను. నా జీవితం నీ నిర్ణయం మీదే ఆధారపడి ఉంది. చెప్పు చైత్ర. పెళ్ళి అనేది మన ఇద్దరితోనే ముడిపడేది కాదు, 2 కుటుంబాలతో కూడా ముడిపడి ఉంటుంది సూర్య గారు. మీరు మీ నాన్నగారితో మాట్లాడి ముందు ఆయన అంగీకారం తీసుకోండి, ఆ తర్వాత ఆలోచిద్దాం. కానీ ఆయన అంగీకరించకపోతే మాత్రం మనం ఎప్పటిలాగే స్నేహితులుగానే ఉంటామని నాకు మాట ఇవ్వండి. ముందు నీకు స్నేహితుడినే, ఆ తర్వాతే ఏదైనా, ఓకేనా అని అంటే ఆయన ఒప్పుకుంటే నీకు ఇష్టమేనా చైత్ర? చెప్పాను కదా సూర్య గారు,
ముందు ఇంట్లో మాట్లాడండి, ఆ తర్వాత చూద్దాం. ఇప్పుడైతే లోహిత వాళ్ళు మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా, పదండి అంటుంది. మా డాడీ తప్పకుండా ఒప్పుకుంటారు చైత్ర, ఎందుకంటే నా సంతోషమే ఆయన సంతోషం కాబట్టి అని ఆనందంగా చెప్తూ ఉదయ్ వాళ్ళ దగ్గరికి వెళ్తారు. చైత్ర నడుస్తూ మనసులో, ఒకసారి పరిచయంతోనే మీ నాన్నగారంటే ఏంటో తెలిసింది. ఆయన ఏంటో తెలిసి కూడా నేను మీకు నా ఇష్టాన్ని తెలియజేసి మీలో ఇంకా ఆశల్ని కలిగించలేను. సారీ సూర్య గారు అని అనుకుంటుంది. ఇదిరా జరిగింది. ఇంటికి వెళ్ళాక డాడీతో మాట్లాడతాను. ఇంక వెళ్దామా? చైత్ర లోహిత ఎదురు చూస్తూ ఉంటారు అని కార్ దగ్గరికి వెళ్తారు. ఆ తర్వాత కొన్ని ప్లేసెస్ అన్నీ చూసి నైట్కి వైజాగ్ చేరుకొని చైత్ర వాళ్ళని డ్రాప్ చేసి ఇంటికి వెళ్తారు. తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో విందామా? ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.